డును కృపా సత్య సంపూర్ణుడైన సర్వలోక సృష్టికర్త సర్వాధికారి సర్వ సైన్యములకు అధిపతగు యెహోవా దేవుని ఘననామమునకు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వందనములు శుభములు తెలియజేయుచునండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాతి దేవుడు ఆయన మహాకృపను బట్టి గడిచినటువంటి రోజులన్నీ మనలను కాచి మరొక వారంలోనికి, మరొక పునరుత్థాన దినములోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టి ఉన్నారు. అందును బట్టి మనం ఆయనకి ఎన్నైనా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించ బద్దులమై ఉన్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము దేవుని వాక్యాన్ని ఒక అంశం ద్వారా ధ్యానం చేస్తున్నాం. అది పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. ఆధ్యాత్మికంగా పునరుద్ధరించి పునర్నిర్మిస్తాడు, అలాగే శారీరకంగా పునరుద్ధరించి పునర్నిర్మిస్తాడు. ఆధ్యాత్మికంగా పునరుద్ధరించడంలో, పునర్నిర్మించడంలో మొదటిగా పశ్చాత్తాపము కలుగు చేయటం ద్వారా పశ్చాత్తాపాన్ని పునరుద్ధరిస్తాడు. దేన్ని పునరుద్ధరిస్తాడు? పశ్చాత్తాపాన్ని. అంతకుముందు ఏం తప్పు చేసినా, ఏం పాపం చేసినా పశ్చాత్తాపం కలిగేది కాదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ మార్పు పెట్టాడో, ఈ చిన్న తప్పు చేసినా ఇంకా మనసు సహించదు, మనసు ఓర్చుకోలేదు, వెంటనే ఆ తప్పును ఒప్పుకునేదాకా ఊరుకోదు. దాన్ని పశ్చాత్తాపం పునరుద్ధరించడం. రెండవది, పశ్చాత్తాపడినటువంటి ఆయన బిడ్డలను ఆయన సమకూరుస్తాడు. పశ్చాత్తాపడిన ఆయన బిడ్డలను ఆయన ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పశ్చాత్తాపడినటువంటి బిడ్డలను ఆయన సమకూరుస్తాడు. ఎలా సమకూరుస్తాడు అని మనము పోయిన వారములో మనము కొంత ధ్యానం చేశాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలను మనం చూసినప్పుడు, పోయిన వారం ఈ వాక్యం చదువుకున్నాం. మరలా కొంత ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 9వ వాక్యం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడినటువంటి మాట, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు. ఎవరిని సేవించినట్లు? దేవదేవుడైనటువంటి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సేవించినట్లు, త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వారిని సేవించినట్లు, ఎలాగా? ఏక మనస్కులై, ఏ మనసు? ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇస్తాను. ఏ పెదవులతో సేవించాలి? పవిత్రమైన పెదవులతో. ఈ వాక్యం మనం ధ్యానం చేసాం. తరువాత, చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు. ఏ జనులు? దేవునికి ప్రార్థన చేసేవారందరూ కూడా ఆయన జనులే. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెదిరిపోయిన వారు అంటే ఎక్కడెక్కడున్నా సరే, ఎవరైతే వారు ఏ దేశంలో ఉన్నా, వారు ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఏ స్థలాల్లో ఉన్నా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి నామమున త్రియేక దేవునికి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా దేవుని జనులే. కూసు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడతారు. కూసు దేశపు నదుల అవతల నుండి. ఏ దేశపు నది? కూసు దేశపు నది అవతల నుండి నైవేద్యంగా తీసుకురాబడతారట. దేనికి? ఆయనకు ప్రార్థన చేయడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన కొనియాడడానికి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, కూసు దేశము నుంచి, అంటే దూర ప్రాంతముల నుండి చెదరగొట్టబడినటువంటి నా ప్రజలు కూసు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. నైవేద్యముగా, దేవుడు స్వీకరించేటటువంటి నైవేద్యముగా. అందుకనే భక్తుడు ఒక మాట అన్నాడు పాట రూపంలో. ఏమన్నాడు? సర్వాంగ హోమములు నీకర్పించెదము, సర్వాంగ హోమములు నీకర్పించెదము, విరిగిన హృదయముతో నలిగిన మనసుతో, విరిగిన హృదయముతో నలిగిన మనసుతో. తప్పులు కొడదాం. స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో, పాడెదము కొనియాడెదము మా ప్రభువును, మా ప్రభువును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, దూర ప్రాంతముల నుండి ఆయన యొద్దకు ఎందుకు తీసుకుని వస్తాడంటే నైవేద్యముగా ఉండడానికి. మనం అర్పించేటటువంటి ధనము, వెండి, బంగారము ఆయనకి ముఖ్యము కాదు, కానీ మన ప్రాణాత్మ దేహములే ఆయనకి ముఖ్యము. సర్వాంగ హోమములు అన్నాడు భక్తుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆయన అంటున్నాడు కింద 11వ వచనములో, ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేనెల్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. ఏమంటున్నాడు ఆయన? నా పరిశుద్ధ కొండ మీద, అంటే ఆయన పరిశుద్ధ మందిరములో గర్వించేవారు ఉండరట. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆయన నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గర్వించేవారు
ఉండరు ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే గర్విష్ఠులు ఆయనకి ఇష్టము కాదు. ఆయన మందిరములో వారు ఉండరట. ఇక రాయబడినటువంటి మాట 12 వచనం నుండి ఇది కంటిన్యూ చేసేద్దాం. నా మీద 11 నుంచి మైక్లో చదవండి. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక అన్నిటికీ మనం సిగ్గుపడమట. అయ్యో ఒకప్పుడు నేను అలా చేశాను, ఒకప్పుడు నేను ఎలా చేశాను, ఒకప్పుడు నేను పాపం చేశాను, ఒకప్పుడు నేను అపరాధం చేశాను అనే సిగ్గు నీకు ఇక ఉండదు. ఇక నువ్వు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన దుఃఖితులకు దీనులను ఆయన నామమును ఆశ్రయించు జనశేషముగా ఆయన ఉండనిస్తాడట. అంటే ఎవరైతే దుఃఖముతో దీనులుగా విరిగి నలిగినటువంటి హృదయముతో ఉంటారో వారిని దేవుని సన్నిధిలో ఉండనిస్తాడట. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. గట్టిగా దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ఉండనిస్తాడు ఆయన దేవుని మందిరంలో? దుఃఖితులు. రెండవది దీనులు, దేన మనస్సు గలవారు. మూడవది యెహోవాను ఆశ్రయించువారు. ఎవరిని ఆశ్రయించేవారు? దేవుణ్ణి ఆశ్రయించేవారు. సంతోషము కలిగిన ఆయన్ని ఆశ్రయించాలి, దుఃఖము కలిగిన ఆయన్ని ఆశ్రయించాలి, లాభం కలిగిన ఆయన్ని ఆశ్రయించాలి, నష్టం కలిగిన ఆయన్ని ఆశ్రయించాలి, శుభకార్యము జరిగిన ఆయన్ని ఆశ్రయించాలి, అశుభకార్యము జరిగిన ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించు వారిని జనశేషముగా అంటే మిగులుగా, ఎలాగా? మిగిలిన వారిగా ఆయన ఏం చేస్తాడట? ఉండనిస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా ఆయన అంటున్నాడు 13వ వాక్యంలో, ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు. ఇక్కడ మనం చేయవలసింది 1 పాపము చేయరు, 2 అబద్ధమాడరు, 3 కపటములాడు నాలుక వారి నోటనుండదు, వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుంటారు, ఉత్సాహధ్వని చేస్తారు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. భక్తుడు పాట పాడాడు కదా, నా పూర్ణ హృదయంతో ఆరాధింతో, నా పూర్ణ మనసుతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మనం గడిచిన వారం ధ్యానం చేసేసాం ఆల్రెడీ. అయితే 19వ వాక్యంలో 17వ వాక్యంలో రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మీ యందు సంతోషించును, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నందు సంతోషించి నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి సంతోషము చేత ఆయన హర్షించును. అంటే హర్షించడం అంటే సంతోషము కంటే ఎక్కువగా ఉండడం. అంటే నవ్వుతున్నప్పుడు కళ్ళంట నీళ్లు గారుతాయి చూడండి, అంత సంతోషం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హర్షించడం, మన యేసయ్య హర్షిస్తాడట. 18వ వాక్యంలో రాయబడిన స్వేచ్ఛ, ఇదొక గొప్ప వాక్యము. నీ నియమక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ బంధువులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందిన వారు. చాలు. ఇక్కడ రాయబడిన మాట ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటున్నాడు, నీ నియమక కాలపు పండుగలకు రాలేక. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొన్ని పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేలీలకు ముఖ్యమైన పండుగలు 3. ఆ పండుగలకు ఖచ్చితంగా ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడున్నా సరే వారు ఆ యొక్క ముఖ్య పట్టణమైనటువంటి ఇశ్రాయేలు దేశపు రాజధాని అయినటువంటి యెరూషలేములోనికి, ఆ పరిశుద్ధ మందిరంలోనికి రావాల్సిందే. వారు ఆ పరిశుద్ధ మందిరంలోనికి రావాలి. వీళ్ళు చెదరగొట్టబడినందువల్ల, పాపం వల్ల, అపరాధం వల్ల చెదరిపోయినందువల్ల ఆ నియమక కాలపు పండుగలకు రాలేక బాధపడుతున్నారట. ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. నియమక కాలపు పండుగలకు రాలేక బాధపడుతున్నారట. దేనికి బాధపడుతున్నారు? రాలస్వామి గారు దేనికి బాధపడుతున్నారు? అమ్మా గన్నమ్మ గారు దేనికి బాధపడుతున్నారు? నియమక కాలపు పండుగలకు రాలేక బాధపడుతున్నారు. రాజమ్మ గారు దేనికి బాధపడుతున్నారట? నువ్వెన్ని పండుగలు మిస్ అయిపోతున్నా? ఎన్ని పండుగలకి మీరు మిస్ అయిపోతున్నారు? నియమక కాలపు పండుగలకు రాలేక చింతపడుతున్నారట. చింతపడడం అంటే బాధ కంటే ఎక్కువ చింతపడడం అంటే, బాధ కంటే ఎక్కువ చింతపడడం అంటే. మనలో ఎంతమంది నియమక పండుగలు కంటే జనవరి పండుగ, క్రిస్మస్ పండుగ, ఉపవాస ప్రార్థనా పండుగలు, ఉజ్జీవ కూడికలు, ఇవి పండుగలు. ఎంతమంది పండుగలకు రావడం లేదు? అయ్యో మేము క్రిస్మస్కి వెళ్ళలేకపోయామనే బాధ, చింత మీలో ఉందా? అయ్యో మేము జనవరి పండుగకి వెళ్ళలేదనే చింత మీలో ఉందా? అయ్యో మేము 3 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనలేకపోయామనే చింత మీలో ఉందా? అయ్యో మేము ఉజ్జీవ సభల్లో పాల్గొని వాక్యము చేత ఉజ్జీవింపబడలేకపోయాం అనే చింత మీలో ఉందా? అసలు ఆదివారం ఏ రోజు? ఆదివారం మేము దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాం. పనులు రోజు ఉండే పనులే. పనులు లేని రోజు ఏదైనా ఉందంటారా? అలా అండి, పనులు లేని రోజు ఏదన్నా ఉందా మనిషికి? ప్రతిరోజు పనులే. మనసు ఉంటేనంట ఏముంటుంది? మార్గం ఉంటుంది. అసలు మనసే లేదు దేవుని మందిరానికి రావాలన్నా. ఏమి లేదు? దేవుని మందిరానికి రావాలన్నా మనసే లేదు నీకు. ఇంక నీకు మందిరానికి ఏమొస్తావు?
ఏదో ఒకటి దొరుకుతుంది వంక, ఏదో ఒకటి దొరుకుతుంది సాకు, ఏదో ఒకటి మొక్క దొరుకుతుంది అంట నమలడానికి. ఏదో ఒకటి దొరుకుతుంది సాకు వంక. ఆ వంక పట్టుకుని ఎలా ఆడుతూ ఉంటారు. ఇంకా మందిరానికి రాలేదమ్మా అంటే అది ఆ సాకు కనపడతా ఉంటుంది ఎదురుగుండా. నీకు అసలు మందిరానికి వెళ్ళాలన్న బాధ ఉండాలి కదా. ఒకవేళ వెళ్ళలేకపోతే నేను వెళ్ళలేకపోయానన్న చింత ఉండాలి కదా నీకు. ఆ చింతే లేనప్పుడు అసలు మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తే ఉండదు నీకు. ఏమి లేనప్పుడు ఆసక్తి ఉండదు. మందిరానికి వెళ్ళలేదు అన్న చింత లేనప్పుడు, ఈ వారం రాలేదండి, ఈ వారం అంతా నీకు ఏ బాధ లేదు మందిరానికి వెళ్ళలేదని, ఈ వారం అంతా నీకే చింత లేదు మందిరానికి వెళ్ళలేదని, నీకు వచ్చే వారం కూడా మందిరానికి రావాలన్న ఆసక్తి ఉండదు. ఎందుకని? మందిరం మానేస్తే నీకు ఏ చింత ఉండదు. ఎత్తుక్కుంటావు ఏదో ఒకటి, సాకులు ఎత్తుక్కుంటావు, పనులు ఎత్తుక్కుంటావు. ప్రభునందు ప్రియులారా, ప్రభు చెప్పాడు, వారంలో 6 రోజులు పని చేసుకోండి, 6 రోజులు కష్టపడండి, 6 రోజులు ప్రయాణాలు చేయండి, పనులు చేయండి. మీ కష్టాలు చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పొందిస్తాను, దీవిస్తాను. 7వ రోజు నాది, నా మందిరానికి రండి, నేను మిమ్మల్ని కనికరిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను. ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళలేకపోయామని బాధలు ఉన్నారు ఇప్పుడు. ఈరోజు ప్రస్తుతానికి ఎప్పుడో గొడవ వదిలేయండి. ఈరోజు మేము దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాం, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించలేకపోయాం, ఆయన గణపరచలేకపోయాం. శుక్రవారం వెళ్ళలేదు, శనివారం వెళ్ళలేదు, ఆదివారం వెళ్ళలేదు, అయ్యో దేవుని సన్నిధి కోల్పోయామే అని అంతమంది దినంలో బాధపడుతున్నారు. నిజంగా ప్రభునందు ప్రియులారా, నేను చెప్పి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు కొంతమంది. మీరు అలాగే చెప్పుకోండి, మేము ఇలాగే ఉంటాం. ఎలాగా? మీరు అలాగే చెప్పుకోండి, మేము ఇలాగే ఉంటాం అనేటటువంటి రీతిలో కొంతమంది ఉంటారు. అయితే నా యేసయ్య అంటున్నాడు 18వ వాక్యములో, నీ నియమక కాలపు పండుగలకు రాలేక చింతపడు, నీ సంబంధులను నేను సమకూరుస్తాను. అంటే నియమక కాలపు పండుగలకు రాలేక బాధపడుతున్నారట. ఆ బాధ మనలో ఉందా అండి? బాధ మనలో ఉందా? గన్నమ్మ గారు ఏనండి, మనసు పెట్టానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నియమక కాలపు పండుగలకు వెళ్ళలేదనే బాధ కొందరిలో ఉండదు. ఎలాగ తప్పించుకుందామా అని చూసేవాళ్ళు కొందరు. ఇందులో భయమేముంది? జరిగేదే చెప్తున్నాం. ఎలాగ తప్పించుకుందాం, నియమక పండుగలు, నియమక కూటాలకు, నియమక మీటింగ్స్కి ఎలాగ తప్పించుకుందామని చూసేవాళ్ళు కొందరు, వంకలు పెట్టేవారు కొందరు. ప్రభునందు ప్రియులారా, ఎక్కడ లేని కోపతాపాలన్నప్పుడే వస్తాయి. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, చింత ఉండాలి. దేని గురించి చింత ఉండాలి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించకడే అన్నాడు, విచారించకండి అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? 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 ఎలా చూడు, నిన్న అది మూసేది, బైబిల్ మూసే. కుమారమ్మ గారు బాగానే మూసేసింది, మిగిలిన వాళ్ళు తెస్తున్నారు, చదువు వాళ్ళు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? చూసావు పోగొట్టే? ఎక్కడున్నా? అర్థం అవ్వలేదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించి అయినను
మీ ప్రాణము గురించి ఆయనను విచారించకండి, చింతించకండి అని చెప్పాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు వారులారా. మనమేమో చింతపడవలసిన దాని గురించి చింతపడతలేదు, చింతపడకూడని దానికి చింతపడుతున్నాం. అర్థమవుతున్నాయా నా మాటలో? ఏమ్మా అర్థమవుతున్నాయా? చింతపడవలసిన దాని గురించేమో చింతపడతలేదు, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో చింతపడతలేదు, దేవుని ఆరాధించే విషయంలో చింతపడటం లేదు, దేవునికి ఇచ్చే విషయంలో చింతపడతలేదు, దేవునికి ప్రార్థన చేయలేకపోయామనే చింత లేదు. కానీ ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, పండగ వస్తుంది, దేవుని పండగ ఎలా జరపాలి, దేవుని మందిరంలో అన్న చింత లేదు. కానీ ఏ పట్టు చీర కట్టుకోవాలన్న చింత కదా. ఏ చింత? ఏ పట్టు చీర కట్టుకోవాలి, ఎలాగా, భర్త ఇస్తాడా ఇవ్వడా, ఏదో రకంగా చర్య లాక్కోవాలి. ఈ చింతలు ఎక్కువైపోయినాయి. ఏం బిర్యానీ వండుకుందాం, ఈ చింతలు ఎక్కువైపోయినాయి. నియామక కాలములకు రాలేకపోతున్న చింత లేదు ప్రభునందు ప్రియులారా. ఎంతమంది ఈరోజు ఇళ్ళ దగ్గరుండి కాలాన్ని వృధా చేస్తున్నారు. కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉంటే, కొంతమంది రాగలిగిన పరిస్థితులు ఉండి కూడా కాలాన్ని వృధా చింత ఉందా అసలు? చింత ఉందా? ప్రభునందు ప్రియులారా ఆలోచన చేయాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేనేం చేస్తాను అంటున్నాడు ఆయన, సమకూర్చెదను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. ఆయన ఏం చేస్తాడట? సమకూరుస్తాడట. ఏం చేస్తాడు ఆయన? సమకూరుస్తాడు. మన దేవుడు సమకూర్చే దేవుడు. ఏ దేవుడైనా సమకూర్చే దేవుడు. ఎందుకని ఆయనే చెప్తున్నాడు, వారు గొప్ప అవమానము నొందిన వారు. ఏము నొందిన వారట? గొప్ప అవమానం. పాపము చేసి, అపరాధము చేసి, దోషము చేసి, దేవుని దృష్టికి దూరమై చెదరగొట్టబడి, ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు, ఆయా రీతులుగా చెదరగొట్టబడి, వారి ద్వారా అవమానించబడి, నిందించబడి, వెట్టి సాకిరీ చేయబడి గొప్ప అవమానం పొందారు వాళ్ళు. సాతానుడు మనలను వాడు లోపరుచుకుని చేయరాని భ్రష్ట కార్యములు మనతో చేయించి మనకేం కలగజేశాడు? అవమానం తీసుకొచ్చాడు. నా బిడ్డేనా అని ఆయన అనుకునేటట్లుగా, యేసయ్య మందిరానికి వెళ్ళే బిడ్డేనా అని ప్రజలు అనుకునేలాగా గొప్ప అవమానం కలగజేశాడు అపవాది. అయితే నా యేసయ్య అంటున్నాడు, నేను వారి అపవాదమంతా కూడా నేను తీసివేస్తాను, వారి అవమానమంతా కూడా నేను కొట్టివేస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏం చేస్తాడంట ఆయన అవమానాన్నంతా, మన అవమానాన్నంతా ఆయన తీసివేసి మనల్ని ఏం చేస్తాడంట? సమకూరుస్తాడట. ప్రభునందు ప్రియులారా సమకూరుస్తాడట. అక్కడతో విడిచిపెడతాడు ఆయన. ఇక్కడ రాయబడిన మాట ఈ అధ్యాయం మనకు చాలా చాలా గొప్పగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా 19వ వచనం, ఆ కాలమున నిన్ను హింస పెట్టి వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందితురో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేసేతును. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవరైతే మిమ్మల్ని హింస పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని అవమాన పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మీరు బాధపడుతుంటే, అవమానపడుతుంటే చూసి సంతోషించారో, గంతులు వేశారో వారిని నేను హింస పెడతానంటున్నాడు.
మనుషులు పెట్టే హింస గొప్పదా, దేవుని పెట్టే హింస గొప్పదా? అసలు దేవుడు హింస పెడితే మనం తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. అసలు దేవుడు హింస పెడితే తట్టుకోలేము. దావీదు భక్తుడికి ఒక సమస్య వచ్చిందంట. ఏమొచ్చింది? దావీదు భక్తుడికి ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? ఒక పాపం చేశాడు దావీదు గారు. చిన్న పాపం వదిలేయాలంటే నన్ను మాటికి చెప్పచ్చు. ప్రైజ్ లార్డ్. దావీదు భక్తుడు ఒక పాపం చేశాడు. పాపం చేసినప్పుడు నాతాను అనేటటువంటి ప్రవక్తను పంపించి, మరి నువ్వు పాపం చేసావు కనుక దేవుడు 3 షరతులు పెట్టాడు. ఒకటి, నీ శత్రువుల చేతిలో తరమబడి చచ్చిపోవడం. ఒకటేంటి చెప్పండి? నీ శత్రువుల చేతిలో తరమబడి చచ్చిపోవడం. 2, భయంకరమైనటువంటి కరువు వచ్చి, తెగులొచ్చి చచ్చిపోవడం. 3వది నా చేతుల్లో పడడం. నువ్వేం కోరుకుంటావు అన్నాడు. నువ్వేం కోరుకుంటావు అన్నాడు. ఏం కోరుకుంటావంటే, మీరైతే ఏం కోరుకుంటారు? మీరైతే ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? దావీదు ఏం కోరుకున్నాడు తెలుసా? మనుషుల చేతుల్లో పడ్డానంటే వాళ్ళకి జాలి, దయ, కనికరము ఏమీ ఉండదు. ఏముండదు మనుషులకి? శత్రువులకి ఏముండదు? జాలి ఉండదు, దయ ఉండదు, క్షమాపేక్ష పెట్టరు, లొంగిపోయాడని ఊరుకోరు. నేను మనుషుల చేతిలో పడను. నేను ఎవరి చేతిలో పడతానంటే నా దేవుని చేతిలోనే నేను పడతాను. ఆయన జాలి, దయ, కనికరము కలిగిన దేవుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. ఆయన ఏ దేవుడైనా జాలి, దయ, కనికరము కలిగిన దేవుడు. నేను ఆయన చేతిలోనే పడతానన్నాడు. సరే అయితే ఓకే అని వెళ్ళిపోయాడు ప్రవక్త. వెళ్ళిపోతే ఇప్పుడు మరి దేవుని చేతిలో పెడితే దేవుని శిక్ష ఎలాగుంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఎలాగుంటుంది? భయంకరంగా ఉంటుంది. క్షామము రప్పించాడు. క్షేమము వేరు, క్షామము వేరు. క్షామం అనగా తెగులు. ఉదయం ప్రారంభించాడంట దేవదూత తెగులు. ఎప్పుడు? ఉదయం ప్రారంభించాడంట దేవదూత. 70,000 మంది ఒక్క పూటలో చచ్చిపోయారట. ఎన్ని రోజుల్లోనూ? ఎన్ని రోజుల్లో? రామలక్ష్మమ్మ గారు అనుకున్నావా? ఎన్ని రోజులు? ఏం చెప్పారు పాటర్ గారు అని అడిగితే మీ రైతులు ఏం చెప్తా? వెళ్ళాను, కూర్చున్నాను, వచ్చేసానంతే అంటవా? ఏదో దేవుని మాట వినలేదటండి. దేవుని కోపం వచ్చిందంట. తెగులు రప్పించి ఒక్క రోజులోనే 70,000 మంది ఒక్క పూటలో, ఎంతసేపట్లో? ఒక్క పూటలో 70,000 మందిని దేవుడు చంపేశాడట. అయితే ఆ అస్తము, దేవుని దూత అస్తము ఆ ఇశ్రాయేలు దేశం మీద నుంచి యెరూషలేము పట్టణం మీదకి తిప్పిందట. దేవుడు పరిశుద్ధ మందిరం ఉన్నటువంటి, దేవుని పరిశుద్ధ మందిరం కట్టబడలేదు అప్పటికి, కట్టబడేటటువంటి ప్రదేశం కదా. దేవుడు చాలు, ఇంకా నీ చెయ్యి వెనకకు తీసుకోమన్నాడు. శత్రువు తీసుకోమంటాడు. అలాగా దొరుకునుండి దొరికినట్టే ఏసాయి అంటాడు. ఏమంటాడు? మా ఓడు దొరికినట్టు వదులుతాడా? వదలడు. ఆసనమైతే డ్రైనేజీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని ఎవరంటున్నంటే ఊరుకోరు కాబట్టి మరి అని అంటున్నాను.
శత్రువుకు దొరికితే వదలడు, కానీ దేవునికి దొరికితే మాత్రం ఎంతో కొంత ఆయన కోపం తీరాక ఆయన విడిచిపెడతాడు. కానీ ఆయన కోపం ఒక్క నిమిషం ఉంటేనే మనం తట్టుకోలేం. ఆయన కోపం ఒక్క నిమిషం ఉంటేనే మనం తట్టుకోలేం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఆయన, నిన్ను హింసపెట్టిన వారిని నేను శిక్షింతును, కుంటుచూ నడిచి వారిని రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములో వారు అవమానము నొందుతురో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేతను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు అవమానమునకు ప్రతిగా ఖ్యాతిని కలిగజేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరచండి. ఒకవేళ నువ్వు కలిగి ఉన్న నీ దేవుని బట్టి, నువ్వు చేస్తున్న నీ భక్తిని బట్టి నీకు అవమానం వస్తుందా? ఎంత భక్తి చేస్తున్నా నువ్వు అంటారు ఒక్కొక్కళ్ళు. ఆదివారం ఆ సంద డబ్బా బట్టి వెళ్ళిపోతావు అంటారు ఒకళ్ళు. ఆదివారం సంకలో బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతావు, నీతిమంతురాల్లాగా అంటారు. అవమానిస్తారు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నీ అవమానమునకు ప్రతిగా నేను గొప్ప ఖ్యాతిని కలగజేస్తాను. మళ్ళీ ఎక్కడంట? నువ్వెక్కడెక్కడ అవమానించబడ్డావో, ఎక్కడెక్కడ అవమానించబడ్డావో, నువ్వే ప్రదేశంలో అవమానించబడ్డావో, ఏ ప్రదేశంలో నీవు అవమానించబడ్డావో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనలను ఖ్యాతిని కలగజేసే దేవుడు, మంచి పేరును కలగజేసే దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనలను సమకూర్చే దేవుడు. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, వాని గాయములన్నీయో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును. అరసు పిల్ల కాకులకును ఆహారము తానిచ్చును, అరసు పిల్ల కాకులకును ఆహారము తానిచ్చును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ పాటలో సమకూర్చుదననే చరణం ఉంటుంది. అది ఉంటే తర్వాత పాడండి, దొరుకుతాయి.
ఇక్కడ రాయబడినటువంటి మాట, ఎక్కడెక్కడ అవమానం నొందుతురో అక్కడనెల్లా నేను వారికి మంచి పేరును రప్పించదును, కలగజేస్తాను. వారు చూస్తూ ఉండగానే చెరలో నుండి వారిని నేను రప్పిస్తాను. మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తాను. జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను. ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు, అధిక శక్తి కలిగిన దేవుడు, అధిక స్తోత్రమునందదగిన దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు, సమకూర్చే దేవుడు. పశ్చాత్తాపం కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన సమకూరుస్తాడు. ఎవరిని సమకూరుస్తాడు? పశ్చాత్తాపం కలిగిన వారిని సమకూరుస్తాడు. పశ్చాత్తాపం లేకుండా వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారిని ఆయన ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 18వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యం. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరములోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునయ్యున్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతగు యెహోవాకు అర్పణగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు తేబడుదురు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎత్తైన వారు, నునుపైన వారు, ఆ భీకరమైన వారు అంటే అందరూ అన్నమాట. ఆ దేశము ఈ దేశం అనే, ఆ ప్రజలు ఈ ప్రజలనే కాదు, ఎవరైనా సరే. ఎక్కడైనా అంటున్నాడు, ఎవరైతే పశ్చాత్తాప్తులై నా యొద్దకు వస్తారో వారిని నేను ఎక్కడున్నా సరే వారిని నా నామమునకు నివాస స్థలముగా నుండి సియోను పర్వతమునకు ఒక అర్పణగా తీసుకొస్తానన్నాడు ఆయన. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎలాగా తీసుకొస్తానన్నాడు ఆయన? ఒక అర్పణగా. మనం ఎలాగ రావాలంట దేవుని సన్నిధికి? ఒక అర్పణగా రావాలి, ఒక బలిగా రావాలి, ఒక దహన బలిగా రావాలి. ఆయనకి అర్పించబడేటటువంటి అర్పణగా మనము రావాలి. నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, మనం ఆయనకి అర్పణగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పర్వతమునకు తేబడాలి. 27వ అధ్యాయం ఇదే గ్రంథము, 27వ అధ్యాయం 12వ వాక్యం. 27వ అధ్యాయం 12వ వాక్యం. ఆ దినమున, మైక్ ఉంది కదమ్మా, మైక్లో చదవండి. మైక్లో చదువు, మైక్ ఉంది అనుకుంటుందా? ఆ దినమున నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, యూఫ్రటీసు నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును, తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. మనలను సమకూర్చే దేవుడు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఒకరినొకరు కలుసుకుని కూర్చబడుదురు. ఎవరికి వారే వస్తారన్నారా? ఒకరినొకరు కలుసుకుని వస్తారన్నారా? మరి మీరు
మీరు ఒకరినొకరు కలుసుకొని వచ్చారా, ఎవరి కాళ్ళే వచ్చారా? ఎవరి కాళ్ళే వచ్చేసారు. ఒకరినొకరు కలుసుకుని ప్రార్థనకి వెళ్తున్నాం, అయ్యిందా? బయలుదేరారా? టైం అయిపోయింది. అందరు పాటలు పాడేస్తున్నారు. పాస్టర్ గారు పాడేశారు, పాస్టర్ పాడేసింది, తర్వాత ఎవరో పాడారు. మరి వెళ్దామా? అయ్యిందా? అనవండి త్వరగా అని ఒకరినొకరు పురుకొల్పుకొని ప్రోత్సాహపరుచుకుని ఆయన సన్నిధానమునకు మనము రావాల్సిన వారు ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 49వ అధ్యాయం 20వ వాక్యం. త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. 49వ అధ్యాయము 20వ వాక్యం. ఇదే గ్రంథం 49వ అధ్యాయం. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము నాకు ఇరుకుగా ఉంది, ఇంకా విశాలమైన స్థలం మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆయన అంటున్నాడు, నీవు సంతానహీనురాలు అయినప్పుడు, అనగా నీ బిడ్డలు నీకు దూరం అయిపోయినప్పుడు, అయితే వారు మరలా నీ దగ్గరకు వచ్చి నీకు పుట్టిన కుమారులు ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా మాకు విశాలమైన స్థలం మాకిమ్మని నీ చెవుల్లో చెప్తారు. మాకు స్థలం ఇరుగ్గా ఉంది, మాకు విశాలమైన స్థలము దయచేయమని వారు నీ చెవుల్లో చెప్తారు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? అప్పుడు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలును, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలునే కదా, వీరు నన్ను కనిన వాడెవడు, వీరిని పెంచిన వాడెవడు, నేను ఒంటరి కట్టున విడువబడి తిని వీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని నీ మనసులో నువ్వు అనుకుందువు. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన అంటున్నాడు, నేను జనుల తట్టు నా చెయ్యెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమెత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్ము నానించుకుని వచ్చెదరు, నీ కుమార్తెలను వారి భుజముల మీద మోయబడుదురు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలించు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాద ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరనియు నీవు తెలుసుకొందువు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు, పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లితో దేవుడు మాట్లాడుతున్నాడు. నలుదిశల నుండి నీ ప్రజలు వస్తారు, స్థలం మాకు ఇరుగ్గా ఉందంటారు. అయితే వీరు నా యందు ఎవరు కన్నారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నువ్వు అనుకుంటావు. కానీ వారిని రప్పించింది నేనే. నా చెయ్యి ఎత్తాను జనముల వైపు, నా ధ్వజాన్ని ఎత్తాను జనముల తట్టు, వారు నీ కుమారులను ఎత్తుకుని తీసుకుని వస్తారు. తలలు వంచండి ప్రభునందు ప్రియులారు, మోకరించండి. తలలు వంచండి, మోకరించండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోకరించండి. తలలు వంచి మోకరించండి. కొద్ది నిమిషాలు దేవాతి దేవునికి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవాతి దేవుడు ఈ పగటి వేళ, ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడుతున్నటువంటి వాళ్ళరా, నిన్ను నేను సమకూరుస్తాను. నా మందిర స్థలమునకు మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని నేను సమకూరుస్తాను. నువ్వు చింతపడుతున్నావు కదా, నియామక పండుగలకు రాలేక నువ్వు చింతపడుతున్నావు కదా, నిన్ను సమకూరుస్తాను. నీకు ఎక్కడెక్కడ అవమానం కలిగిందో, ఎక్కడెక్కడ నిందలు కలిగిందో, ఎక్కడెక్కడ దూషణ కలిగిందో,
అక్కడ నీకు మంచి పేరును ఖ్యాతిని తెస్తాను. నిన్నెవరెవరు హింస పెట్టారో, నిన్నెవరెవరు దూషించారో, నిన్నెవరెవరు అవమానించారో వారిని నేను శిక్షిస్తానంటున్నాడు నా యేసయ్య. వాగ్దానముతో కూడిన వర్తమానం ఇది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారులారా, మిమ్మల్ని ఎవరు ఎక్కడెక్కడ అవమానపరిచారో, నిందించారో, బాధ పెట్టారో, దుఃఖపెట్టారో, హింస పెట్టారో, నా యేసయ్య మీతో చెప్తున్నటువంటి మాటలు, నేను మిమ్మలను విడిచిపెట్టను, నేను మిమ్మలను బలపరుస్తాను, నేను మిమ్మలను సమకూరుస్తాను, నేను మీ అవమానాన్ని కొట్టివేస్తే నేను మీకు సంతోషాన్ని ఇస్తాను, నేను మీకు ఆనందాన్ని ఇస్తాను, నేను మీకు మంచి పేరునిస్తాను, మంచి ఖ్యాతినిస్తాను, నేను మిమ్మల్ని సమకూరుస్తాను. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియ దైవ జనాంగమా, నా ప్రియ దైవ జనాంగమా, నా దేవుడు నీతో ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడాడు. నిన్ను సమకూరుస్తానని, నిన్ను సమకూరుస్తానని నా దేవుడు మాట్లాడాడు. నీ శిక్షను తొలగిస్తానని, నీ మీదున్న కోపాన్ని నేను తీసివేస్తానని, నిన్ను హింసపెట్టిన వారిని, అవమానించిన వారిని నేను శిక్షిస్తానని, నువ్వెక్కడెక్కడ అవమానించబడ్డావు అక్కడ నీ తల ఎత్తుతానని, నా తల ఎత్తుతానని, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పిన దేవుడు గణపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. నువ్వు దేని గురించి చింతపడుతున్నావు? ఏం తినాలా, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని చింతపడుతున్నావా? లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానని చింతపడుతున్నావా? దేవుని మందిరములో గడపలేకపోతున్నానని చింతపడుతున్నావా? నువ్వు దేని గురించి చింతపడుతున్నావు? ఆయన అంటున్నాడు, అయ్యో నేను పిల్లలు కోల్పోయిన దానినే, అయ్యో నేను పిల్లలు కోల్పోయిన వారిని, వీరందరూ ఎక్కడ వారు? మాకు స్థలం ఇరుగ్గా ఉంది, విశాలమైన స్థలం ఇమ్మని అడుగుతున్నారు, మేము పాకలో ఉన్నాం, మాకు బిల్డింగ్ కావాలంటున్నారు. అయ్యో వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, నేనే వారిని రప్పించాను. నీ పిల్లలను నేను అనేక మంది జనులు చంకనెత్తుకుని మోసుకుని వచ్చేవారుగా నేను చేశాను. నా ధ్వజాన్ని, నా చేతిని ఎత్తాను జనముల మీద, వారి నీ యొద్దకు వస్తారు, నా మందిరము యొద్దకు వస్తారు, నా మందిరములోనికి వారు సమకూర్చబడతారు, నా మందిరములోనికి సమకూర్చబడతారు, నీ దగ్గరికి వస్తారు. నా ప్రియమైన దైవ జనాంగమా, నువ్వు దేని గురించి బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, విచారిస్తున్నావు, చింతిస్తున్నావు? నీ చింత యావత్తు ఆయన తీసేస్తానంటున్నాడు ఆయన. నీ చింతకు ప్రతిగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. నేను నిన్ను సమకూరుస్తానంటున్నాడు ఆయన. నేను నిన్ను ఉద్ధరిస్తానంటున్నాడు ఆయన. నేను నిన్ను పునర్నిర్మిస్తానంటున్నాడు ఆయన. నీ ఆధ్యాత్మికమైన స్థితిని పునర్నిర్మిస్తాను, నీ శారీరకమైన స్థితిని పునర్నిర్మిస్తాను. నా ప్రియమైన దైవ జనాంగమా, మరి ఆయనకు నువ్వు అప్పగించుకోగలుగుతావా? నిన్ను నువ్వు సమర్పించుకోగలుగుతావా? నన్ను కనికరించు ప్రభువా, నేను తెలిసి తెలియక ఏదైనా పాపము, దోషం, అపరాధం చేసి ఉంటే నన్ను మన్నించు, నన్ను సమకూర్చు, నన్ను కనికరించు, నన్ను కరుణించు, నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు అని అడుగుతావా? నా మీద ఉన్న నిందలు, నా మీద ఉన్న అవమానాలు, నా మీద ఉన్నటువంటి శోధనలన్నీ తొలగించి శాంతిని, సమాధానము, నెమ్మదిని ప్రభు అని అడుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా,
నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన లేకపోతే మనం లేము. అసలు ఆయన లేకపోతే మనం లేము. ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు. భక్తుడు అంటున్నాడు కదా, నీ చూపు ఉంటే చాలు ప్రభువా, నీ తోడుంటే చాలు ప్రభువా, మీ నేడుంటే చాలు ప్రభువా, నువ్వుంటే చాలు ప్రభువా, నువ్వుంటే చాలు నాకు. నీ తోడుంటే చాలు, మీ నేడుంటే చాలు, నీ కృప ఉంటే చాలు. ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని శ్రమలున్నా, నీ చూపు, మీ తోడు, మీ నీడ, మీ మాట, మీ కృప ఉంటే చాలు. అని అడగలుగుతావా? అని అనగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమకూర్చే దేవుడు మన దేవుడు. తిమోతి గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చేర్చుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా గడిచిన వారం నుంచి వారం వరకు నైనా సజీవ రేఖల కింద మమ్మల్ని దాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నైనా ఇదిగోనైనా కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. నైనా వారి హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాన్న విన్న వాక్యంలోనైనా వ్యర్థంగా పోకుండా నాయన మా మనసులోనైనా ఉద్ధరించుకుని ఆయన ఎవరేసుకోవడానికి కృప చూపించండి తండ్రి, మీకు వందనాలు. నీ మందిరానికి రాని దినము నాయన మేము చింతపడడానికి కృప చూపించండి తండ్రి. మళ్ళా వారానికి నైనా రావడానికి కృప చూపించండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. రాని బిడ్డలతో మాట్లాడిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మనకి శ్రద్ధం ద్వారాగానైనా ఎంతమంది అయితే విని ఉన్నారో వారందరితో మాట్లాడిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దైవజనం జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యంతో నింపండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఆయన చేస్తున్న పరిచయం ఆనాటికి అభివృద్ధి పరచండి, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. వారి కుమారుని దీవించి ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను, పేరు పేరుని తెచ్చి చెప్పి జీవించండి, ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థన తప్పులేమి ఉంటుందని మన్నించి ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం ద్వారా మాట్లాడిన పరిశుద్ధాత్మదేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.